శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో ఋషులు ఈ ధర్మాన్ని పెంపొందించటం వల్ల ఇది ఆర్షధర్మం అని చెప్పబడుతుంది అనుకుంటూ ఈ ఆర్షధర్మాన్ని పెంపొందించినటువంటి మహర్షుల యొక్క చరిత్రలని, వాళ్ళు చెప్పినటువంటి ధార్మిక అంశాలని తెలుసుకుంటున్నాం. అందులో నారద మహర్షి, త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి అనేక చోట్ల సంచరిస్తూ అనేక విషయాలు ఈ సమాజానికి అందించడం జరిగింది. ఒక మాట ఆయన కృష్ణ పరమాత్మను సందర్శించటానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో ఆయన ఇంకా కృష్ణుడి దగ్గరికి చేరకముందే ఒక దూత కృష్ణుడి దగ్గరికి వచ్చి, అయా జరాసంధ బాధితులైనటువంటి రాజులు మిమ్మల్ని సందర్శించాలని కోరుతున్నారు అని చెప్పాడు. ఆ రోజుల్లో జరాసంధుడు ఒక భయంకర వ్యక్తి, రాక్షసుడు, రాక్షసాంశతో పుట్టినటువంటి వాడు. అతడు కృష్ణ పరమాత్మ మీద అనేక సార్లు దండెత్తాడు, 17 సార్లు దండెత్తాడు. కానీ వాని మరణము భీముని చేతుల్లో ఉన్నది. అందువల్ల కృష్ణ పరమాత్మ జరాసంధుడిని సంహరించలేదు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వాడిని వదిలేసేయటం జరుగుతూ ఉన్నది. అలాంటి జరాసంధుడు అనేకుల్ని, మంచి వాళ్ళందరినీ బాధిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళంతా కృష్ణ పరమాత్మని ఆశ్రయించడానికి వచ్చారు. అలా వాళ్ళు చెప్పినటువంటి సమయంలో నారదుడు అక్కడికి చేరాడు. నారదుడు అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మను సందర్శించాడు. కృష్ణ పరమాత్మ లేచి ఎదురు వెళ్ళి ఆయనకి గౌరవ మర్యాదలు చేశాడు. నారదుడు అంటే దేవర్షి. ఆయన యందు కృష్ణ పరమాత్మకి అంత భక్తి ప్రపత్తులు, కృష్ణుని యందు అనన్యమైనటువంటి భక్తి ప్రపత్తులు నారదునికి ఉన్నాయి. అలా నారదుడిని గౌరవించాడు. గౌరవించి కృష్ణుడు అడిగాడు, ఓ మహానుభావ, నువ్వు త్రిలోక సంచారివి, 3 లోకాలు సంచరిస్తూ ఉంటావు, నీకు తెలియని విషయం లేదు. కాబట్టి లోకమంతా కూడా భయరహితంగా ఉన్నట్లయినా నిర్భయంగా ఉన్నదా? నాకు ఆప్తులైనటువంటి పాండవులు క్షేమంగా ఉన్నారా? వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు చెప్పండి, వాళ్ళని గురించి వినాలని చెప్పి తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ నారదునితో. అనేటప్పటికీ నారదుడు అన్నాడు, స్వామి, నీ యొక్క లీలలన్నీ గ్రహించినటువంటి నాకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. నువ్వు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావు, ఇదేమీ అద్భుతం కాదు. ఎందుకంటే నువ్వు ఇలా ప్రశ్నించటం కూడా ఒక లీలే. జగత్తులో నీ కారణంగా ఉన్నది లేనట్టు కనపడుతుంది, లేనిది ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. అదంతా కూడా నీ మహిమ. అటువంటి నీకు నమస్కారము అని చెప్పి నారదుడు ఈ విధంగా అన్నాడు కృష్ణుడితో, యక్షతే త్వాం మఖేంద్రేణ రాజసూయేన పాండవ పారమేశ్చ కామో నృపతి తథా వాననుమోదతాం. ఓ కృష్ణ, పాండవ అంటే ధర్మరాజు
రాజసూయేన మఖేంద్రేణ, రాజసూయము అనేటటువంటి యజ్ఞ విశేషంతో యక్షతే త్వాం పూజయితు, నిన్ను పూజించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రాజసూయ యాగం తలపెట్టాడు. ఆ రాజసూయ యాగంలో నీకు పూజ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాడు. నీకు తొలి పూజ చేసి నీకు తొలి గౌరవాన్ని ఇచ్చి ఆ రాజసూయ యాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టి తద్భవాన్ అనుమోదతాం, కాబట్టి నీవు దానికి అనుమతించవలసినది. రాజసూయ యాగానికి వెళ్ళి ఆ ధర్మరాజు యొక్క కోరిక మేరకు అక్కడ అగ్రతాంబూలాన్ని స్వీకరించి మొట్టమొదట తొలి పూజల్ని నువ్వు అందుకోవలసినది అని చెప్పి నారదుడు కృష్ణునికి సలహా చెప్పాడు. జరిగినది అదే. ముందుగా దానికి పూర్వరంగము నారదుని యొక్క ప్రేరణ ఉన్నది. అలా రాజసూయ యాగానికి వెళ్ళటానికి, ధర్మజాతులను ఆశీర్వదించటానికి. యక్షతే త్వాం మఖేంద్రేణ రాజసూయేన పాండవః పారమేశ్య కామో నృపతిస్తద్భవాననుమోదతాం. అటువంటి ధర్మరాజుని రాజసూయగా చేయటానికి అనుమతించవలసింది. ఆ రాజసూయ యాగంలో తొలి పూజ నిన్ను చేయటానికి కూడా నీ అనుమతి ఇవ్వవలసింది. రాజసూయ యాగానికైతే నీ అనుమతి ఖచ్చితంగా ఉండాలి అని లేదు. ఎందువలంటే ఆయన సంకల్పించుకుంటాడు, ఏ ధౌమ్య ఆధారంగానో అది పూర్తి చేసుకుంటాడు. అలా కాదు, నీ యొక్క అనుమతి కావాలి దీనికి. ఎందువలంటే నిన్నే తొలి పూజ చేయదలుచుకున్నాడు కాబట్టి అని చెప్పి నారదుడు చెప్పాడు. దర్శించాలని చెప్పి ఆ రాజసూయ యాగానికి నువ్వు వస్తావని, అందులో నిన్ను దర్శించాలని దేవతలు, గంధర్వులు, యక్షులు, భూపతులు అనేక మంది వస్తున్నారు నీ దర్శనం చేసుకుందామని చెప్పి. శ్రవణాత్ కీర్తనాత్ ధ్యానాత్ పూయంతేంతావసాయినః తత్ర బ్రహ్మమయస్యేవ కిముతేక్షాభిమర్శినః. లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నీ శ్రవణము వల్ల, నీ కీర్తనము వల్ల, అంటే నిన్ను గురించి గొప్ప విషయాలు తెలుసుకోవటము, నిన్ను గురించి కీర్తించటం, స్మరించటము, ధ్యానించటం, ఇటువంటి వాట్ల వల్ల పూయంతే అంతావసానత, శ్రవణాత్ కీర్తనాత్ ధ్యానాత్ పూయంతే అంతావసానత. చివరికి ఈ ధ్యానము, పూజ, నిన్ను గురించి శ్రవణము, వీటి వల్లనే వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పి తెలుస్తోంది. అది కూడా గొప్పవాళ్ళు కాదు, నికృష్టులైన వాళ్ళు కూడా నీ ధ్యానము, నీ కీర్తనము వాటి ద్వారా ముక్తిని పొందుతారు అని చెప్పి తెలుస్తోంది. తత్ర బ్రహ్మమయస్యేష కిముతేక్షాభిమర్శినః. అటువంటిది సామాన్యులు, నికృష్టులైనటువంటి వాళ్ళే నీ ధ్యానము, జపతపాదుల వల్ల ముక్తిని పొందుతూ ఉంటే, ఇంకా విశేషమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నీ స్పర్శ వల్ల, అలాగే నిన్ను దర్శించటం వల్ల, ఎక్కడో ఉండి నిన్ను ధ్యానం చేస్తేనే వాళ్ళకి సద్గతి కలుగుతూ ఉంటే, ఇక దగ్గరలో ఉండి నిన్ను దర్శించినటువంటి వాళ్ళకి, స్పృశించినటువంటి వాళ్ళకి ఎంత అదృష్టం కలుగుతుంది అని కృష్ణునకు చెప్పాడు నారదుడు. కృష్ణుడు ఉద్ధవునితో సమాలోచన చేశాడు. అంటే శిశుపాలుడు వధింపబడటానికి కారణమైనటువంటి పూర్వరంగం ఏర్పాటు చేయబడ్డది. అలా నారద మహర్షి కృష్ణుడితో సంభాషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉత్తమునితో కృష్ణుడు దీని మీద చర్చ చేసి రాజసూయ యాగానికి వెళ్ళే విషయంలో నిర్ణయం తీసుకుంటాడు. అలాగే ఒక మాట, నారదుడు ద్వారకి వచ్చేటటువంటి సమయంలో అక్కడ వాసుదేవుడున్నాడు, వసుదేవుడున్నాడు, కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి.
వసుదేవుడు తండ్రి, వాసుదేవుడు కుమారుడు. వాసుదేవుడు కృష్ణుడు, వసుదేవుని యొక్క కుమారుడు కాబట్టి ఆయన వాసుదేవుడయ్యాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటిది వాసుదేవుడు కాదు, కృష్ణుడు కాదు, వసుదేవుడు ఉన్నాడు, ఆ శ్రీకృష్ణుని యొక్క తండ్రి. అలా ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి నారదుణ్ణి చూశాడు వసుదేవుడు. సాధారణంగా ఎదురొచ్చి తీసుకువెళ్ళాడు, నమస్కారం చేశాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, అన్ని రకాల ఆయన గౌరవాలు చేసి ఈ విధంగా అంటున్నాడు. భగవన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం కరుణానాం యథా పిత్రో ఉత్తమ శ్లోకవర్త్మనో. ఓ నారద మహర్షి, భగవన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం, నువ్వు ప్రపంచమంతా పర్యటిస్తూ ఉంటావు, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు. ఎందుకు అంటే నీకేదో ఊసిపోక కాదు, నీ కాలక్షేపణ కోసమని కాదు. సర్వదేహినాం స్వస్థయే, శరీరధారులైనటువంటి ప్రాణులందరి యొక్క స్వస్థత కోసమని నువ్వు తిరుగుతూ ఉంటావు. లోక సంచారం చేయటంలో ఉద్దేశము లోకాల్ని రక్షించటము అనేటటువంటిదే. కరుణానాం యథాహిత్రో ఉత్తమ శ్లోక వర్త్మనాం అని చెప్పి, కరుణానాం యథాపిత్రో, అందువల్ల నీ రాక వల్ల చాలా ఆనందం కలుగుతుంది. ఎలాగూ అంటే తండ్రి రాక వల్ల పుత్రులకి ఎటువంటి ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం కలుగుతుంది అని చెప్పి వసుదేవుడు నారదుణ్ణి స్తుతించాడు. భగవన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం, నీ పర్యటన అంతా కూడా సమస్త జనుల యొక్క శ్రేయస్సు కోసమనే. అలాగే నీ రాక వల్ల ఎంత తృప్తి కలుగుతుంది అంటే తండ్రులు కుమారుల్ని చూసి ఎటువంటి తృప్తి పొందుతారో అలాంటి తృప్తి కలుగుతుంది అని చెప్పాడు. అంటూ నారదునితో వసుదేవుడు మరో మాట చెప్పాడు. ఓ నారద మహర్షి, నేను తపస్సు చేశాను, తపస్సు చేసినటువంటి నేను ముక్తిని కోరలేదు. ఆ ముక్తిని ప్రసాదించేటటువంటి విష్ణువునే సంతానంగా కోరాను కానీ ఆ ముక్తినే నేను కోరలేదు. గత భవంలో ఈ వసుదేవుడు దేవకి వీళ్ళిద్దరూ కూడా విష్ణువుని గురించి గొప్ప తపస్సు చేశారు. సుతపుడు ఆయన పేరు, పృశ్ని అని చెప్పి ఆమె పేరు. అలా సుతపుడు పృశ్ని అనేటటువంటి వాళ్ళు తపస్సు చేస్తే విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరిస్తే వసుదేవుడు ఏమి కోరాడు? అయ్యా నాకు ముక్తిని ఇయ్యి అని చెప్పి కోరలా, నీవు నాకు కుమారుడుగా పుట్టవలసింది అని చెప్పి కోరాడు. అది వసుదేవుడు చేసిన పని, తాను చేసిన పని తానే చెప్పుకుంటున్నాడు. అయ్యా నేను విష్ణుమూర్తి సందర్శించినప్పుడు తపస్సు చేత విష్ణుమూర్తి దర్శనం పొందినప్పుడు ముక్తిని కోరలేదు, ముక్తినిచ్చేటటువంటి ఆయన్నే బిడ్డగా ఉండమని చెప్పి కోరాను, కుమారునిగా ఉండమని చెప్పి కోరాను అని చెప్పి దేవకి పతి అయినటువంటి వసుదేవుడు నారదునితో చెప్పాడు. అందువల్లనే ఆయన కోరుకున్నటువంటి వరాన్ని బట్టి విష్ణుమూర్తే ఈయనకి కుమారుడుగా పుట్టాడు. వసుదేవుడు కుమారుడు వాసుదేవుడు కృష్ణుడు పుట్టడానికి కారణం అది. సుతపుడును పురుషుని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆయన ప్రజాపతి, సుతపుడు అనేటటువంటి ప్రజాపతి భార్య అయినటువంటి పురుషునితో కలిసి తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం అవటం వల్ల ఆయనే కుమారుడిగా కోరాడు. తర్వాత కొంతకాలానికి ఒక మాట అదితికి భర్తని పొందాలి, భర్తతో సంభోగించాలి అని కోరిక కలిగింది. కోరిక కలిగి భర్త దగ్గరికి వచ్చింది. అలా భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కశ్యపుడు కద్రువుని కలిసి ఉన్నాడు, కద్రువుతో క్రీడిస్తూ ఉన్నాడు.
దాన్ని చూసి అదితికి కోపం వచ్చి నువ్వు భూలోకంలో పుట్టమని చెప్పి చెప్పించింది. అట్లా ఆ కశ్యపుడే వసుదేవుడిగా పుట్టాడు. కద్రువ దేవకిగా పుట్టింది. అలా వాళ్ళకి కృష్ణుడు కుమారుడిగా పుట్టాడు. ఆ పృష్ఠుని సుతపుల తపస్సు చేసి వరం కోరుకున్నటువంటి కారణంగానేమో విష్ణుమూర్తి కుమారుడయ్యాడు. అదితి శాపం కారణంగానేమో భూమి మీద పుట్టడం జరిగింది. ఇలా గత వృత్తాంతాలను గుర్తు చేసుకుంటూ నేను విష్ణుమూర్తి సాక్షాత్కరిస్తే నువ్వు నాకు సంతానం కావాలని కోరుకున్నాను తప్పితే ముక్తిని కోరుకోలేదు అని చెప్పి ఓ నారద మహర్షి ఇలా కోరాను అనేటప్పటికీ నారదుడు మెచ్చుకున్నాడు. నా చాలా గొప్ప కోరిక నీది, సాక్షాత్తు విష్ణుమూర్తినే కుమారునిగా పొందావు, అది విశేషమైనదే. భాగవత ధర్మం విన్నా పఠించినా ఆదరించినా కూడా ధ్యానించిన లోకద్రోహులు కూడా పుణ్యాత్ములు అవుతారు అని చెప్పి పవిత్రులు అవుతారు అని చెప్పి చెప్పగా విన్నాను అన్నాడు వసుదేవుడు. తన యొక్క వరాన్ని గురించి చెప్పి నేను ముక్తిని కోరుకోలేదు, కానీ ఓ నారదా భాగవత ధర్మం చాలా విశిష్టమైనటువంటిది. ఆ భాగవత ధర్మాన్ని గురించి పఠించిన, విన్న, ఆదరించిన, ధ్యానించిన లోకద్రోహులు కూడా పవిత్రులు అవుతారు అని చెప్పి చెప్పబడ్డది. కాబట్టి నాకు ఆ భగవద్ధర్మాన్ని గురించి తెలియజేయవలసింది అని చెప్పి వసుదేవుడు అడిగాడు నారదుణ్ణి. ఇక్కడ వసుదేవుని యొక్క కోరిక మేరకు నారదుడు చెప్పినటువంటి భాగవత ధర్మం భాగవతులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఆచరించాలి అనేటటువంటి దాని విషయంలో నారదుడు ఏమన్నాడంటే, ఓ వసుదేవ, భగవద్ధర్మ విషయంలో వృషభుని పుత్రులకు అలాగే విదేహరాజైనటువంటి నిమికి కొంత సంభాషణ జరిగింది. ఆ వివరాలు నీకు చెబుతాను, తద్వారా నీకు అర్థమవుతుంది భాగవత ధర్మము ఎలా ఉంటుంది, భగవద్ధర్మం ఎలా ఉంటుంది, ఎలా ఆచరించాలి అనేటటువంటిది నీకు అవగతమవుతుంది అని చెప్పి ఆ రుభుని పుత్రుల యొక్క విదేహ రాజు నిమి యొక్క సంభాషణల్ని నారదుడు చెబుతున్నాడు. స్వయంభువ మనువు యొక్క పుత్రుడు ప్రియవ్రతుడు, తెలిసినటువంటి విషయమే. వసుదేవ, స్వయంభువ మనువు పుత్రుడు ప్రియవ్రతుడైతే ఆ ప్రియవ్రతునకు అగ్నిధ్రుడు పుత్రుడు, అతని కుమారుడు నాభి అనేటటువంటి వాడు. ఆ నాభి యొక్క కుమారుడు వృషభుడు. ఈ వృషభుడు సాక్షాత్తు విష్ణువంశ సంజాతకుడు అని చెప్పి అంటారు, విష్ణువంశతో ఉన్నటువంటి వాడు అని. అతనికి వేదజ్ఞులైనటువంటి 100 మంది పుత్రులు ఉన్నారు. ఆ వృషభుడికి ఆ 100 మంది పుత్రుల్లో జ్యేష్ఠుడైనటువంటి వాడే భరతుడు. అతడు విష్ణు భక్తుడయి భరత వర్షం వాని పేరుతోనే పొందగలిగాడు. అందువల్లనే మనం సంకల్పంలో చెప్పుకునేటప్పుడు భారత వర్షే భరతఖండే అని చెప్పుకుంటాం. ఆ భరత వర్షం కావటానికి కారణము ఈ రుభుని యొక్క కుమారుల్లో మొదటివాడైనటువంటి వాడే అని చెప్పి నారదుడు చెప్పాడు. అలాగే ఇంకా మిగిలినటువంటి వాళ్ళలో ఒక 9 మంది భారత వర్షాన్ని ఉన్నటువంటి 9 ద్వీపాలకు అధిపతులయ్యారు. జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మలి ద్వీపము మొదలైనటువంటివి 9 ద్వీపాలు. అటువంటి 9 ద్వీపాలకి 9 మంది అధిపతులయ్యారు. ఇంకా 31 మంది కర్మ మార్గంలో ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రుభుని యొక్క కుమారుల్లోనే. వాళ్ళంతా కూడా బ్రాహ్మణులయ్యారు. మరో 9 మంది
నవఖండాలకి పతులయ్యారు. 9 మంది ఏమో ఆత్మవిద్య నిష్ణాతులయ్యారు. ఇట్లా ఒక్కొక్క ఆ 100 మందిలో 9 మంది ఏమో భారత వర్షం ఒకని జ్యేష్ఠుని వల్ల వస్తే 9 మంది వల్ల నవఖండాలు వాళ్ళ అధిపతులయ్యారు. 81 మంది కర్మ మార్గంలో ఉండి బ్రాహ్మణులయ్యారు. మరో 9 మంది ఆత్మవివేచన కలిగినటువంటి వాళ్ళు ఆత్మవిద్యా నిష్ణాతులయ్యారు. ఈ ఆత్మవిద్యా నిష్ణాతులైనటువంటి 9 మంది ఆ రుభుని యొక్క కుమారులే. ఒక మాటు విదేహరాజైనటువంటి నిమి చక్రవర్తి ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళారు. అలా యజ్ఞం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ కూడా ఆ నిమి చక్కగా గౌరవించాడు. వాళ్ళందరికీ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచిత ఆసనములు సమర్పించడం జరిగింది. దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. అలా వచ్చినటువంటి వాళ్ళకి సపర్యలు చేసినటువంటి వాడై నిమి చక్రవర్తి ఈ విధంగా వాళ్ళతో చెప్పాడు. అయ్యా, దుర్లభో మానుషో దేహో, మనుష్యుని యొక్క దేహమే చాలా దుర్లభమైనటువంటిది. మనుష్య జీవితం రావటమే చాలా కష్టం. మనం చూస్తూ ఉంటాం, అనేక కోట్ల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ప్రాణులే. కానీ ఆ ప్రాణులన్నిటిలోకి మనుష్యుడు చాలా విశేషమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. అందువల్ల దుర్లభో మాంసో దేహో, మనుష్య దేహం రావటం చాలా దుర్లభమైనటువంటిది. జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత. శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో మొట్టమొదటి చెబుతారు జంతూనాం నరజన్మ దుర్లభం అని. ఆ విధంగా మనుష్య జన్మ రావటమే దుర్లభం. దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. ఆ వచ్చినటువంటి మనుష్య జన్మ కూడా క్షణభంగురమైనటువంటిది. అందువల్ల దానికంటే కూడా వైకుంఠ ప్రియ దర్శనం ఏదైతే ఉన్నదో, విష్ణు దర్శనం, భాగవత దర్శనం, అది చాలా మరింత దుర్లభమైనటువంటిది అని చెబుతారు. మనుష్య జన్మ రావటమే దుర్లభం. అందులో మనుష్యుల్లోకి శ్రేష్ఠులైనటువంటి పరమ భాగవతోత్తముల యొక్క దర్శనము రావటము మరింత కష్టము అని చెప్పి అంటారు. కాబట్టి ఓ రుభుపుత్రులారా, మీరు ఆ భాగవత ధర్మాన్ని తెలియజేయవలసింది అని చెప్పి నిమి చక్రవర్తి వాళ్ళని అడిగాడు. స్వస్తి.